ఓం జ్ఞానతిమిరాంధ్యస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా గదామహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంఛా శ్రీరూపం సకలజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి నమామి హరిప్రియే. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తథో జయముదీరయేత్. నశ్చ ప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. మూకం కరోతి వాచాలం పంగం లంఘయతే గిరిం యత్కృపా కృపయం వందే శ్రీగురుం దీనదారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈనాటి నిత్యం భాగవత సేవ తరగతికి భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. అర్హత లేని నాకు అవకాశం కల్పించిన పరమగురు పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ వారికి, వారి గురుదేవులైన పరమ పూజ్య శ్రీ శ్రీల భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద వారికి, మరియు శిక్షా గురువులైన పూజ్య శ్రీ రూపేశ్వర చైతన్య ప్రభు, పూజ్య శ్రీ వైష్ణవ కృప ప్రభు, పూజ్య శ్రీ రఘునందన్ సేవక్ ప్రభు, పూజ్య శ్రీ విపినవీర రామచంద్ర ప్రభు, పూజ్య శ్రీ జయగోవింద్ ప్రభు అందరికీ వైష్ణవులందరికీ దండవాద ప్రణామాలు. మరియు మీకు కూడా అందరికీ వైష్ణవులందరికీ దండవాద ప్రణామాలు. హరే కృష్ణ. ఈరోజు శ్రీమద్ భాగవతము సప్తమ స్కందము సప్తమ అధ్యాయము 22వ శ్లోకం గురించి మరి చెప్పుకుందాము. ప్రభుపాదులు కృష్ణ ఏం చెప్పినాడో చెప్తాం. 22వ శ్లోకం. అపౌ ప్రకృతయ ప్రోక్తా త్రయ ఏవ హి తద్గుణాః వికారాః షోడశాచార్యైః పుమానేకః సమాన్వయతాం. అష్ట 8 ప్రకృతయః భౌతిక శక్తులు, ప్రోక్తః చెప్పబడినవి, త్రయః 3, ఏవ నిక్కముగా, హి నిజముగా, తత్గుణాః ప్రకృతి గుణములు, వికారాః మార్పులు, షోడశ 16, ఆచార్యైః ఆచార్యులచే, పుమాన్ జీవుడు, ఏకః ఒక్కడు, సమన్వయము చెంది ఉన్నాడని భావం భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కీ జై. ఇక్కడ భావం చెప్తున్నారు, మీరు కూడా అందరూ చెప్పండి. భగవానుని అష్ట భిన్న ప్రకృతులు, త్రిగుణములు, 16 వికారములు, 11 ఇంద్రియములు, పృథ్వీ జలాది 5 స్థూల తత్వములు, 16 వికారములు, అన్నిటి ఎందును
ఆత్మ ద్రష్టయై నిలిచి ఉన్నది కనుకనే అది ఆ భౌతిక తత్వములచే బద్ధమై ఉన్నందున బద్ధమై ఉన్నదని ఆచార్యులందరూ నిర్ణయించి ఉండిది. ఇక భాష్యము నేను చెప్తాను, వినండి, మీరు శ్రవణం చేయండి. క్షేత్రేషు దేహేషు తదాత్మయోగై తధ్యాత్మ విద్బ్రహ్మ గతిం లభతే అని గడిచిన శ్లోకమున వివరింపబడినట్లు ఆధ్యాత్మికముగా పురోగమించిన వాడు ఆత్మ ఏ విధముగా దేహమునందు నెలకొని ఉన్నదో చక్కగా ఎరిగి ఆత్మతత్వముచే పూర్ణసిద్ధిని బడయగలడు. ఆత్మను దేహమునందు కనుగొనడంలో నేర్పరి అయిన బుద్ధిమంతుడు అష్టవిధ శక్తులను కూడా తప్పక తెలుసుకొనగలడు. అవి భగవద్గీత 7వ అధ్యాయం 4వ శ్లోకం యందు ఇట్లు తెలుపబడినది. భూమిరాపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్న ప్రకృతిరష్టదా అని భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారములు అను 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి ఎనబడును. భూమి యందే రూప, రస, గంధ, శబ్ద, స్పర్శలనడి పంచతన్మాత్రలున్నవి. గులాబీల సుగంధము, మధుర ఫలముల రుచి ఒకటేమిటి, మనము కోరెడి సమస్తము భూమి యందే ఉన్నది. సర్వకామాదుఘామహి అని శ్రీమద్ భాగవతము 1వ స్కందము 10వ అధ్యాయము 4వ శ్లోకం నందు తెలుపబడినట్లు మనకు కావలసిన అవసరములన్నీ భూమి యందే పొందుపరపబడి ఉన్నవి. ఈ విధముగా పంచతన్మాత్రలు కూడా భూమి యందే ఉన్నవి. ఈ ప్రకారము స్థూలతత్వములు, సూక్ష్మతత్వములు, మనోబుద్ధి అహంకారములు 3 కలిపియే మహత్తత్వము అగును. మహత్తత్వము నందే త్రిగుణములు ఉన్నవి, అనగా ఆ సత్వ, రజో, స్తమో గుణములు ప్రకృతికి చెందినవే గాని ఆత్మకు కాదు. ఈ ప్రకృతి త్రిగుణముల అంత ప్రక్రియ వలననే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, వానిని నియంత్రించడి మనస్సు ప్రకటమైనవి. పిదప ఈ గుణముల అనుసరించి జీవుడు వివిధ రకములకు జ్ఞానము, ఆలోచన, అనుభూతి, ఇష్టములతో వివిధ కర్మలను చేయుటకు అవకాశమును పడియును. ఈ విధముగా దేహ యంత్రము పనిచేయుట మొదలెడును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ప్రహ్లాదు చెప్తున్నాడు అనమాట. ఎవరితో చెప్తున్నాడు? గురుకులంలో వచ్చేసి తోటి బాలులతో చెప్తున్నాడు. కాబట్టి ఇదంతా భగవానుని అష్టభిన్న ప్రకృతులు ఏం చెప్తున్నాడు? అష్టభిన్న ప్రకృతులు ఉన్నాయి, మరి త్రిగుణములు ఉన్నాయి, 16 వికారములు ఉన్నాయి. ఇవన్నీ ఏ కృష్ణ కాలు కింద పెట్టు. కాబట్టి ఆ అన్నిటి యందు ఆత్మ ద్రష్టయి నిలిచి ఉన్నది కనుకనే అది ఆ భౌతిక తత్వం వలచే బద్ధమై ఉన్నందున ఆచార్యులందరూ నిర్ణయించి ఉండేది. బద్ధమై ఉన్నదని ఆచార్యులు నిర్ణయించి ఉండేది అని చెప్పేసి ప్రహ్లాదుడు ఏదైతే తల్లి గర్భము అంటే గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు మరి నారద మహర్షితోటి ఎప్పుడైతే విన్నది ఏదైతే భాగవతం ఉందో అది ఇక్కడ ఆ గురుకులంలో ఉండే పిల్లలతో చెప్తున్నాడు, ఉపదేశం చేస్తున్నాడు భాగవత ధర్మాన్ని. ఇక భాష్యము ప్రభువులు చెప్తున్నారు. ఇక క్షేత్రేషు దేహేషు తదాత్మ యోగై ఆధ్యాత్మ విద్బ్రహ్మ గతిం లభతే అని గడిచిన శ్లోకములో చెప్పబడినది. 21 శ్లోకములో అంటే ఆధ్యాత్మికంగా పురోగమించిన వాడు ఆత్మ ఏ విధంగా దేహమునందు నెలకొని ఉన్నదో చక్కగా ఎరిగి ఆత్మతత్వముచే పూర్ణసిద్ధిని పడేయగలడు అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదులు. అంటే గడిచిన శ్లోకములు 21వ శ్లోకంలో చెప్పింది ఏంటంటే గనక ఆత్మ ఏ విధంగా దేహమునందు ఉన్నదో తెలుసుకొనగలడంట. ఎప్పుడైతే ఆత్మ ఎక్కడుంది అంటే హృదయంలో ఉంది. కాబట్టి ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఉంటాడు. ఈ సత్యాన్ని ఎప్పుడైతే మనము మన దేహంలో ఫలానా
చోట ఆత్మ ఉన్నదని చెప్పేసి జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో, ఎప్పుడైతే తెలుసుకుంటాడో చక్కగా ఆత్మతత్వముచే పరిపూర్ణ సిద్ధిని పొందగలడు. ఆ తత్వం చేతనే పరిపూర్ణ సిద్ధి లభిస్తుందంట. ఇది పరిపూర్ణ సిద్ధి అంటే. కాబట్టి ఆత్మ దేహమునందు కనుగొనడంలో నేర్పరి అయిన బుద్ధిమంతుడు అష్టవిధ శక్తులను కూడా తప్పక తెలుసుకోగలడు. అంటే అష్టసిద్ధులు అంటారు కదండి. ఆ అష్టసిద్ధులు కూడా ఎప్పుడు వస్తాయంటే గనక ఆత్మను ఎక్కడుంది, ఆత్మతత్వము చేత ఎప్పుడైతే పూర్ణ సిద్ధి పొంది ఉంటాడో అట్టి సిద్ధుడికి, అతన్ని వాళ్ళు ఏమంటే సిద్ధులు అంటారన్నమాట. ఆ సిద్ధుడికి అష్టసిద్ధులు కూడా సులభంగా లభిస్తాయి అని చెప్పినారు ఇక్కడ. కాబట్టి ఆ విధంగా వచ్చేసి ఇంకా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు, 7వ అధ్యాయం 4వ శ్లోకము, భూమిరాపో నలలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టదా అని చెప్పాడు. అంటే ఇక్కడ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, తర్వాత ఇవి పంచమహాభూతములు, మనసు, బుద్ధి, అహంకారము, ఇవి సూక్ష్మ తత్వములు ఇవి. ఆ విధంగా 8 కలిపి ఈ నా భిన్న ప్రకృతి అనేది ఏర్పడింది నాయన అని చెప్పేసి అర్జునుడితో చెప్పినాడు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి భూమి యందే ఏమేమి ఉన్నాయంటే రూపము అంటే ఏమి, ఇక్కడ ఎవరు కూర్చున్నారు, శేషాద్రి కూర్చున్నాడు. అక్కడ ఎవరున్నాడు, అక్కడ సుశాంత్ ఉన్నాడు, అక్కడ పని చేస్తున్నాడు, సర్వీస్ చేస్తున్నాడు. అక్కడ ఉమాకరణేశ్ మాతాజీ వచ్చేసి పూలమాల కడుతుంది. ఇవన్నీ వాళ్ళ రూపాలు చూసేది ఎవరంటే గనక ఇది రూపము. ఈ రూపాలు ఎక్కడున్నాయి, భూమిపైనే ఉన్నాయి. ఈ రూపాన్ని చూసేది ఎవరు, కళ్ళు అనే ఇంద్రియం చూస్తుంది అనమాట. రూపాన్ని చూడగలిగేది ఎవరు, కళ్ళు అనే ఇంద్రియం చూస్తుంది. అలాగే రసం అంటే ఏమిటి, మామిడి పండు ఎంతో రుచిగా ఉంది. ఏమంటారు, మామిడి పండు ఎంతో రుచిగా ఉంది. ఎవరు చెప్తారు ఆ మాట, రుచి ఎవరు చెప్పేది, ఎవరు, నాలుక అనే జ్ఞానేంద్రియం చెప్తుంది అనమాట. కాబట్టి ఆ పండు ఎక్కడ వచ్చింది, ఈ భూమిపైనే పండేది. కాబట్టి గంధము అంటే అక్కడ ఏమి, రాధారాణి కిచెన్ లో వచ్చేసి కృష్ణుడు జగన్నాథుడి కోసము ఏం చేస్తున్నారు, భోగ చేస్తున్నారు ఆహార పదార్థాలు కదా. యాక్చువల్గా అయితే మనము వాటిని యొక్క ఆ గంధాన్ని యొక్క వాసన తీసుకోకూడదు, నైవేద్యం చేసినప్పుడు తీసుకోవాలి యాక్చువల్గా అయితే. అదే మన ఇంట్లో చెప్పుకుంటే గనక ఏమి అంటే కిచెన్ లో అమ్మ పప్పు తిరువాత వేసినప్పుడు ఎప్పుడైతే ఆ వాసన వస్తుందో దాన్నే హరే కృష్ణ, దాన్నే గంధం అంటారు అనమాట, గంధం అంటారు. కాబట్టి ఆ వాసన, మరి ఆ వాసన ఆగ్రహించేది అంటే మనము భగవంతుడికి సమర్పించిన పుష్పాలను ఆగ్రహిస్తాం ఆ వాసన కదా, దేంతోనా, ముక్కుతో. కాబట్టి ముక్కు అనే ఇంద్రియము వాసన అనేది. కాబట్టి రూప, రస, గంధ, శబ్దం అంటే చెవి. ఇప్పుడు మేము చెప్పే ఏదైతే భాగవతం ఇప్పుడు నేను చెప్తున్నా, ఇవి వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీరు చెవి ద్వారా గ్రహిస్తున్నారు. కాబట్టి ఆ విధంగా వచ్చే శబ్దాలను గ్రహించేది ఏదంటే చెవి అనే ఇంద్రియం. స్పర్శ అంటే చర్మము మరి ఈ గాలి వేడిగా ఉంది, నాకు ఫ్యాన్ వేయి అని చెప్పడం అనేది స్పర్శ. కాబట్టి ఆ విధంగా వచ్చేసి స్పర్శ అనేది చర్మమును. ఈ విధంగా పంచతన్మాత్రలు అంటారు వీళ్ళని. ఏంటంటే రూపము, రసము, గంధము, శబ్దము, స్పర్శ అనేవి పంచతన్మాత్రలు. ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో కన్ను, తర్వాత నాలుక, తర్వాత ముక్కు, తర్వాత చెవి, తర్వాత చర్మము, ఇవి ఆయా తన్మాత్రలు అన్నమాట. కాబట్టి పంచ మహాభూతములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ తన్మాత్రలు 15. ఆ తర్వాత కర్మేంద్రియములు అంటే కాళ్ళు, చేతులు, నోరు, తర్వాత మూత్ర విసర్జన చేసేది, మల విసర్జన చేసేది, ఇవి 2. కాబట్టి ఆ పని చేయకపోతే, ఆ కర్మలు చేయకపోతే గనక, కర్మేంద్రియాలు ఏవైనా ఆగిపోతే గనక మన దేహము సక్రమంగా ఆరోగ్యంగా ఉంటుందా అంటే ఉండదు. కాబట్టి ఇవి మొత్తం 15, ఒక 4 ఎంత 20. తర్వాత మనో, బుద్ధి, అహంకారములు, ఇవి సూక్ష్మతత్వాలు. హరే కృష్ణ 23. తర్వాత ఆ తర్వాత ఏంటంటే ఇక అవ్యక్తము అనేది ఒకటి. అవ్యక్తము అంటే ఏంటంటే వ్యక్తపరచలేం మనం. ఇప్పుడు కృష్ణుడు ఎదురు కూర్చున్నాడు ఇక్కడ,
ఈ కృష్ణుడు ఎటువంటి గుణం కలిగి ఉన్నాడు? ఇప్పుడు కృష్ణుడు అంతా చాలా మంది వచ్చినారు ఇక్కడ, యూత్ బాయ్స్ అంతా వచ్చినారు. మరి ఈ పిల్లవాడు మనసత్వం ఏమి, ఈయన గుణం ఏమి, ఆయన గుణం ఏమి అంటే త్రిగుణాలు అనమాట. అంటే అహంకారము లేని వాళ్ళు ఎవరు, అహంకారం కలిగిన వాళ్ళు ఎవరు, తర్వాత ఈ విధంగా వచ్చేసి మనము చెప్పుకుంటాం కదా. అంటే సత్వ రజో తమో గుణాలు. ఈ సత్వ రజో గుణాలు ఏమంటారంటే కదా అవ్యక్తాలు అంటారు. కాబట్టి ఆ విధంగా అదే ఒకటి కలిపితే మొత్తం 24 తత్వాలతోటి మహత్వత్వము అంటారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఈ తత్వాల గురించి ప్రహ్లాదుడు తన బాలురైన అంటే ఆ గురుకులంలో ఉండే విద్యార్థులు చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ సమస్తము భూమి ఎందే ఉన్నవి అంటాడు ప్రభుపాదులు. ఇవన్నీ ఎక్కడున్నాయంటే భూమి ఎందే ఉన్నవి. కాబట్టి శ్రీమద్ భాగవతంలో సర్వకామా దుఘామహి అని చెప్పేసి, అంటే మహి అంటే భూమి. కాబట్టి అన్నీ సమకూర్చింది అంటే భూమి ఎందే మన అవసరాలన్నీ మన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ భగవంతుడు భూమి ఎందే ఏర్పాటు చేసినాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. కాబట్టి ఈ ప్రకారము స్థూల తత్వములు, తర్వాత స్థూల తత్వాలు అంటే 21 స్థూలతత్వాలు. ఆ తర్వాత సూక్ష్మతత్వాలు వచ్చేసి 3, మనోబుద్ధి అహంకారాలు. కాబట్టి 21 + 3 మొత్తం కలిపేసి 24 తత్వాలు. వీటినే మొత్తం కలిపేసి మహత్తత్వము అగును. మహత్తత్వము నందే త్రిగుణములు ఉన్నవి. ఆ మహత్తత్వములు అవ్యక్తం అనేది ఏదైతే 21ది ఉందో, అంటే మనోబుద్ధి అహంకారములు కాక 21ది ఏది అవ్యక్తం అనేది చెప్తామో, ఈ జ్ఞానేంద్రియాలు 5, పంచేంద్రియాలు 5, ఆ తర్వాత తన్మాత్రలు 5, పంచమహాభూతములు 5, ఇవన్నీ కలిపేసి ఏ విధంగా అయితే 20 అయితే కనుక 21వది అవ్యక్తము. 21వది అవ్యక్తం. 21వది ఏమవుతుంది? అవ్యక్తం అవుతుంది. కాబట్టి ఆ అవ్యక్తాన్ని వచ్చేసి మనము ఇక్కడ ఏమంటారంటే త్రిగుణాలు అంటారనమాట. అవే సత్వరజో తమో గుణాలు అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నారు. కాబట్టి సత్వరజో తమో గుణములు ఆ ప్రకృతికి చెందినవే కానీ ఆత్మకు సంబంధించిన సంబంధం మాత్రం లేదు. కాబట్టి ఈ 24 తత్వాలు ఆత్మ వస్తుంది అంటే రాదు అని చెప్తున్నాడు ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నాడు. కాబట్టి ఆత్మ వేరు, అది భగవదంశ అంతే, అది భౌతికమైనది కాదు. అది ఈ 24 తత్వాలు మాత్రం భౌతికమైనవే, ప్రకృతినే. కూర్చోండి కృష్ణ, వినండి. కాబట్టి ఈ ప్రకృతి త్రిగుణముల అంత ప్రక్రియ వలననే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వాణిని నియంత్రించే మనస్సు ప్రకటమైనవి. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు ప్రకటమవుతాయంటే కనుక ప్రకృతి త్రిగుణాల అంత ప్రక్రియ వల్లనే వస్తాయంట. అవన్నీ అంత ప్రక్రియలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి 5 జ్ఞానేంద్రియాలు, అంటే అలాగే 5 కర్మేంద్రియాలు, అలాగే మరి వాటిని నియంత్రించే మనస్సు, ఇవన్నీ. కాబట్టి పిదప ఈ గుణములను అనుసరించి జీవుడు వివిధ రకములకు జ్ఞానము, ఆలోచన, అనుభూతి, ఇష్టములతో వివిధ కర్మలను చేయటకు అవకాశమును పడయును. కాబట్టి అంటే బుద్ధి కర్మానుసారినే అంటారు. బుద్ధి కర్మానుసారినే అని చెప్పేసి, అంటే మన కర్మలను బట్టేసి అంటే బుద్ధి ఎటువంటి బుద్ధి గలవాడు ఎటువంటి పనులు చేస్తాడంటే కనుక ఇక్కడ ఈ త్రిగుణాలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాయనమాట. ఇప్పుడు సత్వగుణం కలవాడు వచ్చేసి మంచి పనులు చేస్తాడనమాట. అంటే అతని బుద్ధి ఏంటి? సత్వగుణములో ఉండే బుద్ధి అనమాట. ఆ విధంగా రజోగుణములో ఉండే వాళ్ళు వచ్చేసి నేను నాయకుడు కావాలి, నేను పరిపాలించాలి, తర్వాత నేను ఆ విధంగా ఉండాలి, అందరికంటే గొప్పవాడే ఉండాలి అని ఇటువంటివి కోరికలు కలిగి ఉంటాడు. కాబట్టి ఆ విధమైనటువంటి పనులు ఆయన చేయడానికి ముందుకు వెళ్తాడు అనమాట. అదే ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ప్రకృతి యొక్క త్రిగుణాల అంత ప్రక్రియల వలననే ఈ జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ వాటిని నియంత్రించే మనస్సు కానీ ప్రకటమవుతాయి అని చెప్తాడు. వాడు తగ్గట్టుగా అవన్నీ తయారైపోతాయి అని చెప్తున్నారు. అంతే. దొంగ ఉన్నాడు, దొంగతనం చేయడానికి అవసరమైనవన్నీ ఏర్పాటు చేయడానికి దానికి వాని అవయవాలను పనిచేస్తాయి. అంతే. ఆ విధంగా ఆ విధంగా ప్రకటమైతే మనసు కూడా. కాబట్టి పిదప ఈ గుణములను అనుసరించి జీవుడు వివిధ రకములకు జ్ఞానము, ఆలోచన, అనుభూతి, ఇష్టములతో వివిధ కర్మలను చేయటకు అవకాశము పడేను. కాబట్టి ఈ గుణాలను అనుసరించి జీవుడు ఏం చేస్తాడు? దానికి తగ్గ జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తాడనమాట. సత్వగుణములో ఉండే వాళ్ళు ఏం చేస్తారు?
శాస్త్రాధ్యయనం చేస్తాడు, భగవత్ సేవలు నెలకొలాలని ఉంటాడు. కాబట్టి మరి ఆ విధంగా ఆయన చేసే ఆ ఆ ప్రయత్నంలో వచ్చేసి ఆయనకు జ్ఞానం వస్తుంది, అటువంటి ఆలోచనలే ఉంటాయి, అటువంటి అనుభూతుల్ని ఆయన పొందుతాడు. ఆ విధంగా అదే ఆయన ఇష్టమవుతుంది అనమాట, అదే ఆయన ఇష్టమవుతుంది. కాబట్టి మనకు ఇష్టంగా మనము ఏదైనా సరే కర్మలు చేస్తామన్నమాట. ఇప్పుడు మన ఇష్టం ఏమి? గుడికి రావడం అనేది మన ఇష్టం, కాబట్టి ఖచ్చితంగా గుడికి వస్తాం అంతే మనం. కాబట్టి ఆ విధంగా వచ్చేసి భగవత్ సేవలో ఉపయోగించే ఇష్టాన్ని ఇష్టంగా తీసుకోవాలంటే కానీ మనసుకు నచ్చినది కాదన్నమాట. మనసుకు నచ్చినది ఇష్టాన్ని మనము ఆచరణ చేస్తే గనక మనం అంతా ఏమవుతామంటే పతనం అయిపోతాం అంతే. మనసు ఏం చెప్తుంది? ఆచార్యుడు తర్వాత శాస్త్రజ్ఞానము లేని మనసు వచ్చేసి ఆ సినిమాకి పోదాం రా అంటుంది అనమాట. కాబట్టి అట్లా మనసు మాట వినకూడదు. అంటే ఆధ్యాత్మిక ఆచార్యుడు లేదా భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు అందరూ భక్తులు చేసే వాటిని చూసేసి మనం ఇష్టపడతాం, మనం కూడా అట్లా చేయాలా, ఆ విధంగా భక్తి చేయాలా, ఆ విధంగా మనము కీర్తన చేయాలా, ఆ విధంగా మనము ప్రతి సేవ చేయాలని చెప్పి ఇష్టపడతాం కదా. ఆ విధంగా ఇక్కడ మనకు దానికి తగ్గ జ్ఞానము, దానికి తగ్గ ఆలోచన, దానికి తగ్గ అటువంటి అనుభూతులు మనకు వస్తాయని చెప్పేసి ఆ విధంగా ఏర్పడుతాయి అని చెప్పేసి అటువంటి ఏర్పడే వివిధ కర్మలు చేసే అవకాశము పొందుతామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదులు. ఈ విధంగా దేహ యంత్రము పనిచేయటం మొదలెడును. కాబట్టి ఈ విధంగా దేహం అనే యంత్రం పనిచేస్తుంది అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ పేరా, ఇది ఎంతయు గొప్ప ఆచార్యులచే విశేషంగా దేవదేవుడు శ్రీకృష్ణునిచే దేవహూతి తనయుడకు కపిలుని అవతారమున సాంఖ్యయోగమునందు చక్కగా విశ్లేషింపబడినది. ఈ 24 తత్వాలకు సంబంధించి మహత్తత్వం గురించి మరి సాంఖ్యయోగంలో వచ్చేసి కపిల భగవానుడు దేవహూతి మాతతో చెప్పిన విషయమే ఇది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదులు. ఈ విషయమే ఇచ్చట ఆచార్యై అన్న పదముతో సూచితమైనది. ఇక సూచింపబడింది ఏంటంటే కనుక ప్రామాణికుడకు ఆచార్యుడు కాని వాణిని అనుసరింపవలసిన అవసరము మనకు లేదు. ఆచార్యవాన్ పురుషో వేద. ఎవరు ఆచార్యులు అంటే గనక, ఎవరైతే పురుషుడు అంటే ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి వేదము అంటే వేదములలో ఎవరి గురించి చెప్పబడింది? భగవాను గురించి తెలిసి ఉంది. కాబట్టి అటువంటి వేదములలో శ్రీకృష్ణ భగవాను గురించి చెప్పిన జ్ఞానము ఎవరికైతే ఉంటారో అట్టివారే ఆచార్యుడు అని చెప్పేసి చెప్తారనమాట. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ప్రవీణుడైన ఆచార్యుడు ఎవరంటే గనక మనుషులు సత్యమునే పూర్తిగా అవగతం చేసుకొనగలగాలి. పరమ సత్యం ఎవరు? భగవానుడు. పరమ సత్యం ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి అట్టి జ్ఞానము ఆ విధంగా మనుషుడు ఎవరిని ఆశ్రయించాలంటే గనక కృష్ణపరమైన జ్ఞానము కలిగిన ఆచార్యుడు ఎవరైతే ప్రవీణుడని అనిపించుకుంటాడో అటువంటి ఆచార్యుని మనుషుడు ఆశ్రయించాలా. అప్పుడే పూర్తిగా పరమ సత్యము అవగతమవుతుంది అంటాడు అనమాట. వేరే వేరే ఆచార్యులు చాలా మంది ఉంటారనమాట కదా. ఇది నామకేవాస్య ఆచార్యులు, వాళ్ళంతా కృష్ణపరమైన జ్ఞానం కాదనమాట. అటువంటి ఆచార్యులని మనము ఎప్పుడైతే మనము ఆశ్రయిస్తామో అట్టి స్థితిలోనే ఉండిపోతాం. అంటే పరమ సత్యాన్ని మనం తెలుసుకోలేం. ఆ గురువు అనే వ్యక్తికే పరమ సత్యం గురించి తెలియనప్పుడు ఆయన ఏం చెప్తారు చెప్పండి. ఇప్పుడు ఈ కలియుగంలో గురువులందరూ ఎటువంటి గురువులు అంటే గనక చెప్పారు కదా శాస్త్రంలో, వ్యాసులు చెప్పారు కదా, రాయేనల్పాయుష కళాయుష్మిన్ యుగే జనాహ మందాహ సుమందమతయో మందభాగ్యో విపద్రుతాహ అన్నాడు. అల్పాయుష్కులు అంట కలియుగంలో మానవులు 100 సంవత్సరాలు, మరి ద్వాపర యుగంలో 1000 సంవత్సరాలుగా ఉండేవాళ్ళు, త్రేతాయుగంలో 10,000 సంవత్సరాలు జీవిత కాలం ఉండేది. మరి సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలతో పోలిస్తే గనక మరి కలియుగంలో ఉండే మానవుడికి ఆయుష్ 100 అంటే తక్కువే కదా. అంటే అల్పాయుష్కుడు కలియుగంలో జనులు అంటారు వ్యాసులు. కలియుగంలో వచ్చే స్థితి చూస్తాడు, అప్పుడు చూస్తాడు ఆయన దివ్యదృష్టిలో చూసేసి ఆయన చాలా బాధపడతాడు. వీళ్ళంతా మనమంతా మందాహ అంటే సోమరిపోతులంట. రేపు చేస్తాంలే, పడుకుందాము, ఎందుకు మళ్ళా మంగళారతి పోవాలా అని చెప్పేసి అంటాం అనమాట. కాబట్టి ఆ విధంగా ఏంటి సోమరిపోతులు, మందాహ మందమతి. మరి
మతి అంటే ఏమి? బుద్ధి. బుద్ధి మరి సరిగా ఉంటుంది అంటే సగం ఉంటుందంట. ఎట్లుంటుంది? పూర్తిగా సంపూర్ణమైన జ్ఞానం ఉంటుంది అనమాట. అటువంటి అసంపూర్ణమైన జ్ఞానం కలిగిన వాడు గురువు అయితే ఏం చేస్తాడంటే అసంపూర్ణమైన అసత్యాన్నే నమ్మిస్తాడు అంతే. పరమ సత్యాన్ని ఇవ్వడు ఆయన. కాబట్టి అదే చెప్తాడు ఇక్కడ. అంటే ప్రామాణికమైన మరి గురు పరంపరలు ఏవైతే ఉన్నాయో, మరి బ్రహ్మమధ్వ గౌడీయ సంప్రదాయము, శ్రీ సంప్రదాయము, కుమార సంప్రదాయము, తర్వాత రుద్ర సంప్రదాయము, ఈ ప్రామాణికమైన గురు పరంపరల సంప్రదాయాలు ప్రామాణికమైనవి ఏవైతే ఉన్నాయో అట్టి గురువుల యొక్క మరి ఆ గురువులను మనము ఆధ్యాత్మిక ఆచరణగా స్వీకరించినప్పుడు మాత్రమే పరమ సత్యం వైపు మనము అవగాహన చేసుకునే దిశలో మనము సఫలీకృతం అవుతాము. ఇక నెక్స్ట్ పేరా, జీవుడు వ్యక్తిగతుడే గాని దేహము పలు భౌతిక తత్వముల సమ్మేళనమై ఉన్నది. జీవుడు వ్యక్తిగతుడే. జీవుడు వచ్చేసి అంటే ఎవరు? జీవాత్మ. జీవాత్మ వచ్చేసి వ్యక్తిగతుడే. కానీ దేహం ఏమిటి? అది వ్యక్తిగతం కాదు, పలు భౌతిక తత్వముల సమ్మేళనమై ఉన్నది. ఇప్పుడు చెప్పాం కదా, దేహం అంటే ఏమి? 24 తత్వాలతో కలిసి ఉన్నదాన్ని దేహం అంటాము. కానీ జీవుడు అంటే ఏమి? ఆత్మ మాత్రము వ్యక్తిగతమే అది అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి జీవుడు ఆ భౌతిక తత్వముల సమ్మేళనమును విడిచిపెట్టినంతనే అది కేవలము ఒక పదార్థ ముద్దగా మారిపోవుననే విషయమును బట్టి ఈ సత్యమును నిరూపించవచ్చును. ఏమైపోతుంది? ఎప్పుడైతే ఈ భౌతిక తత్వాల సమ్మేళనముతో జీవుడు ఉన్నప్పుడు మాత్రమే అక్కడ ఆ దేహం అనేది నిలిచి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఇప్పుడు ఒక దేహం ఉంది, ఒక దేహంలో వచ్చేసి ఒక జీవాత్మ ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను కదా, ఇప్పుడు నా దేహంలో ఇది దేహం, ఇది అమ్మ నాన్న ఇచ్చిన దేహం, దీంట్లో నేను ఒక జీవాత్మ కాబట్టి నేనున్నాను. మరి నేనొక్కడు ఉంటే గనక ఈ దేహానికి జీవం ఉంటుంది కానీ చైతన్యం ఉండదు. ఏముంటుంది? జీవం ఉంటుంది. నేను జీవాత్మ కాబట్టి జీవం అయితే ఉంటుంది దాంట్లో, కానీ చైతన్యం ఉంటుందా అంటే ఉండదు. ఇప్పుడు గుడ్డు ఉంది, గుడ్డులో జీవం ఉంది, మరి దాంట్లో చైతన్యం ఉంది అంటే లేదు. ఆ విధంగానే వచ్చేసి ఒక దేహములో జీవాత్మతో పాటుగా పరమాత్మ ఎప్పుడైతే కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఆ దేహానికి చైతన్యము. అప్పుడే ఆ దేహము మాట్లాడగలదు, చూడగలదు, వినగలదు, తర్వాత చెయ్యి ఆడించగలదు, కాళ్ళు నడవగలవు, ఇవన్నీ చేయగలవు. ఈ చెవులు శబ్దాలను గ్రహిస్తాయి, కన్ను రూపాన్ని చూస్తాయి, చూడగలుగుతాయి, ముక్కు గంధాన్ని తీసుకోగలుగుతుంది, గుర్తించగలుగుతుంది. ఆ పరమాత్మ అనే ఆయన లేకపోతే, చైతన్యం అనేది లేకపోతే దాన్ని శవం అంటారు అంతే, జీవం ఉన్నా కూడా. కానీ నిజానికి ఒక దేహం నుండి జీవాత్మ ఎప్పుడైతే బయటికి వెళ్తుందో పరమాత్మ కూడా వెంటనే వెళ్ళిపోతాడు అంతే. వాళ్ళు ఇద్దరు జంట కవుల మాదిరిగా ఏ జీవులు అంటే ఏ జీవుడితో పాటు, ప్రతి జీవుడితో పాటు జీవాత్మతో పాటు పరమాత్మ కలిసే ఉంటాడు ప్రతి దేహాల్లో. ఆ చీమలో కావచ్చు, దోమలో కావచ్చు, పిపీలకము మొదలు బ్రహ్మదేవుడి వరకు ప్రతి ఒక్కరి 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో సృష్టిలో ఉండేవి, ప్రతి జీవిలో ఆయన పరమాత్మ కూడా జీవాత్మతో పాటు నిలిచే ఉంటాడు. ఉన్నప్పుడే అవి చైతన్యాలు కలిగి ఉంటాయి. ఎప్పుడైతే ఆ జీవి ఆ దేహంలో ఉన్న కర్మలు చేసేవి ఏమి లేనప్పుడు బయటికి వెళ్ళిపోతుంది, దేహాన్ని వదిలి వెళ్ళినప్పుడు, పరమాత్మ కూడా వెళ్ళిపోయినప్పుడు దాన్ని శవం అంటారు. దాన్ని అంతే. ఏమంటాం దాన్ని? దేహమనం దాన్ని. ఇంకా లేపండ్రా, వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినాడు, రాత్రి బాగున్నాడు, పాపం ఉదయం లేచి లోపల వెళ్ళిపోయినాడు. ఎవరు వెళ్ళిపోయింది అంటే జీవుడు వెళ్ళిపోయింది అక్కడ. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ? దేహాన్ని ఏం చేయాలి? అది ఆ దేహం అది ఆడ నాన్నే అనుకోవచ్చు ఎవరైనా, అతను నాన్నే కావచ్చు. ఆ కుటుంబానికి ఏమవుతారు? ఆయన నాన్న కాదు, ఆయన శవం అంతే. ఇంకా జీవుడు ఉంటే అంతే. ఆ విధంగా వచ్చేసి చెప్తారు. కాబట్టి ఈ భౌతిక తత్వం సమ్మేళనమును విడిచినంతనే అది కేవలము ఒక పదార్థ ముద్దగా మారిపోవును. ఆ శవాన్ని ఏమంటాము? పదార్థ ముద్ద అంటారు అంతే. ఏ కృష్ణ, ఇది జీవము లేదు దీంట్లోనా, జీవుడు వెళ్ళిపోయినాడు, ఇది కుళ్ళి కుషించిపోతుంది, కంపు కొడుతుంది, సూక్ష్మక్రిములు ఎక్కువైపోతాయి, ఇంట్లో అందరికి రోగాలు వచ్చేస్తాయి,
తీసేయండి, తొందరగా గుంత పెట్టేయండి, గుంత చేయండి, లేదా కాల్ చేసేయండి అని చెప్తారనమాట. అదే పదార్థం ముద్ద అంటే. శవం అంటే భౌతిక కాయం అంతే. ఈ విషయము ఈ విషయ పదార్థ ముద్దగా మారిపోవుననేటి సత్యమును బట్టి విషయమును బట్టి సత్యము నిరూపించవచ్చును. గుణరీత్యా భౌతిక పదార్థము ఒక్కటే, గుణరీత్యా భౌతిక పదార్థము ఒకటే. ఇక గుణరీత్యా ఆత్మ భగవానునితో ఏకమై ఉన్నది. గుణరీత్యా భౌతిక పదార్థం ఒక్కటే, గుణరీత్యా భౌతిక పదార్థాలని ఒకటే అయితే ఆత్మ మాత్రము ఏమవుతుంది? ఆత్మ భగవానునితో ఏకమై ఉంటుంది. ఆత్మ ఎక్కడ ఉంటుంది? భగవానునితో ఏకమై ఉంటుందట ఇక్కడ. కాబట్టి ఆత్మ పరమాత్మ, పరమాత్మ యొక్క అంశే కదా ఆత్మ అంటే, జీవాత్మ అనేవి. కాబట్టి గుణరీత్యా ఆత్మకు భగవానునికి ఒకటే, ఏకము అంటాడు, ఒక్కటే అంటాడు. భేదము లేదు గుణరీత్యా, కానీ పరిమాణ రీత్యా మాత్రం భేదం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనం తెలుసుకోవడం. నెక్స్ట్ అది చెప్తాడు. భగవంతుడు ఒక్కడే, జీవుడు ఒక్కడే అయినను జీవుడు వ్యక్తిగత ప్రకృతి సమ్మేళనమునకు నియామకుడు కాగా భగవంతుడు మహత్తత్వమునకు నియామకుడై ఉన్నాడు. చూడండి ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నాడు, జీవుడు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే. మరి జీవుడు దేనికి మరి నియామకుడు అవుతాడంటే గనక జీవుడు వ్యక్తిగత ప్రకృతి సమ్మేళనకు నియామకుడు అవుతాడు. అంటే ఈ దేహానికి సంబంధించి ఇది వ్యక్తిగత ప్రకృతి కాబట్టి సమ్మేళనం ఇది. ఈ 24 తత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ 24 తత్వాలన్నీ ప్రకృతే కదా. కాబట్టి ఈ 24 తత్వాలకు సంబంధించిన ఈ ప్రకృతి సమ్మేళనానికి నియామకుడు అవుతాడంట. కానీ భగవంతుడు వచ్చేసి మహత్తత్వమునకు నియామకుడే ఉంటాడు. భగవంతుడు దేనికి నియామకుడు? మహత్తత్వము అంటే ఆ 24 తత్వాలు ఏవైతే ఉన్నాయో దానికి నియంత్రించేవారు అంటే భగవానుడు. ఆ సమ్మేళనంతో ఏర్పడిన ఒక దేహానికి మాత్రమే అయితే గనక అటువంటి దేహాలు కోటాను కోట్ల ఏర్పాటు చేసే మహత్తత్వానికి నియామకుడు ఎవరంటే భగవంతుడు అని చెప్తే ఉన్నాడు ఇక్కడ. కాబట్టి జీవుడు తాను ధరించిన దేహమునకు యజమాని. చూడండి, కాబట్టి జీవుడు దేనికి యజమాని? తాను ధరించిన దేహానికి మాత్రం యజమాని అంతే. తాను చేసేది కర్మల అనుసరించి అతడు నానా విధములకు సుఖ దుఃఖములను అనుభవించుచుండును. కాబట్టి కర్మను బట్టి కర్మ ఫలితాలు అనుభవించాలా. చెడు ఫలితాలు చేసే పాపము ఫలితంగా వచ్చేసి దుఃఖాన్ని అనుభవించాలా. పుణ్యకర్మలు అంటే మంచి పనులు చేస్తే తత్ఫలితంగా మరి కర్మఫలము పుణ్యం లభిస్తుంది కాబట్టి సుఖ సంతోషాలని అనుభవిస్తాడు. కాబట్టి అదే చెప్తున్నాడు. కాబట్టి జీవుడు తాను ధరించిన దేహమునకు యజమాని ఉండి తాను చేసేది కర్మలను అనుసరించి అతడు నానా విధములకు సుఖ దుఃఖములను అనుభవించుచుండును. కాబట్టి భగవంతుడు మనకేం పని కట్టుకొని ఎవరికి కష్టాలు ఇవ్వడు. ఈ జన్మలోనో లేదా గత జన్మలోనో మనం చేసుకున్న పాప కర్మల యొక్క ఫలితాల అనుభవించడానికి దేహం ఉంది. కాబట్టి ఆ ఆగామి కర్మ ప్రారబ్ధ కర్మల యొక్క ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటిని అనుభవించడానికి మాత్రమే ఈ దేహం ఉంది. కాబట్టి అనుభవించాల్సిందే అంతే. కాబట్టి అది సుఖమైన దుఃఖమైన. కానీ నేను బాగా భక్తి చేసి నేను జపం బాగా చేసినాను, పదార్థమాలలు, నాకెందుకు ఈ విధంగా రోగం వచ్చిందంటే ప్రారబ్ధ కర్మ అంతే. ఆగామి కర్మ ప్రారబ్ధ కర్మలు అంతే. ఇప్పుడే భక్తి చేస్తున్నావు, ఇంతకు పూర్వము ఎన్నో జన్మలు తీసుకున్నావు, అప్పుడు చేసినావా? నీవు చేయలేదు. కాబట్టి అవన్నీ కర్మ ఫలాలు. అవి మంచివైతే సుఖంగా సంతోషంగా ఉంటావు. అవి పాప కర్మలైతే రోగాలు వస్తాయి. దేహానికి పాపకర్మలు అనుభవించేది రూపం ఏదంటే రోగాలు అంతే. అదే దుఃఖాన్ని ఇచ్చేది అని చెప్పేది అనమాట. కాబట్టి తాను చేసేది కర్మలను అనుసరించి అతడు నానా విధములకు సుఖ దుఃఖాలు అనుభవించుచుండును. పరమ పురుషుడైన పరమాత్ముడు కూడా ఒక్కడే అయినను అన్ని దేహములలో వ్యక్తిగతునిగా విరాజమానుడై ఉండును. హరి బోల్. చూడండి, ఆయన పరమాత్ముడు ఒకడే అయినా కూడా ఇక్కడ ఏం చెప్తున్నా అంటే గనక పరమ పురుషుడైన పరమాత్ముడు కూడా ఒక్కడే అయినను అన్ని దేహాలలో వ్యక్తిగతునిగా విరాజమాన్. శ్రీ శ్రీ జగన్నాథ బలదేవ్ సుభద్రమాయికి జై, ప్రభుపాదికి జై. కానీ భగవంతుడు మాత్రము
అన్ని అన్ని దేహాల్లో ఉంటాడు ఆయన. తెలుసు కదా మనకు చెప్పా, ప్రకృతి పురుషుడు అని చెప్పేసి ఆ ఆ దేహంలో ఆ చాప్టర్లో వచ్చేసి భగవద్గీతలో చెప్పినాడు అనమాట, అధ్యాయంలో చెప్పినాడు. కాబట్టి ఆయన ఎట్లుంటాడంటే కనుక ప్రతి జీవి యొక్క హృదయంలో హృదయస్థ పరమాత్మగా నిలిచి ఉంటాడు అన్ని దేహాలలో. ఇప్పుడు నేను ఆ ఈ దేహంలో జరిగే మార్పులకు సంబంధించి గమనించే వాడిని నేనే, కాబట్టి నేను యజమాని అవుతాను. అదే వచ్చేసి ఇప్పుడు విప్రమారి ప్రభు ఉన్నారు, ఆయన దేహంలో ఉండే మార్పులు గమనించగలిగేది, మార్పులను తెలుసుకోగలిగిన వారు నేను తెలుసుకోగలనా నేను? కానీ ఆయన తెలుసుకోగలడు. కానీ కృష్ణుడు ఆయన హృదయంలో ఉంటాడు, హృదయస్థ పరమాత్మగా నా హృదయంలో ఉంటాడు. కాబట్టి శేషాద్రి ప్రభు హృదయంలో ఉంటాడు. కాబట్టి మనలోనే ఉండే ఈ దేహాలలో ఉండే మార్పులని ఆయన ముగ్గురి విషయాలు తెలిసి ఉంటాయి ఆయనకి. కాబట్టి ఆయన ఆ విధంగా అందరి వ్యక్తిగత దేహాలలోన భగవంతుడు ఖచ్చితంగా నియామకం కలిగి ఉంటాడు. కాబట్టి మహత్తత్వం యొక్క నియామకుడు, కాబట్టి ఈ మహత్తత్వముల యొక్క రూపమే దేహం, కాబట్టి అంతటా ఉంటాడు ఆయన. అందుకే కాబట్టి ఆ విధంగా విరాజమానుడి ఉంటాడు అన్ని దేహాల్లో అని చెప్పేసి చెప్తున్నాడు. ప్రకృతి 24 తత్వములుగా విభజింపబడినవి. చూడండి, ప్రకృతి ఎన్ని తత్వాలు విభజించబడింది? 24 తత్వాలు. దేహ యజమాని అయిన జీవాత్మ 25వ తత్వము. చూడండి, దేహ యజమాని అంటే ఎవరు? జీవాత్మ, మనము. కాబట్టి 25వ తత్వం అంట. మనం ఎన్నో తత్వం? మనము 25వ. మనమంతా జీవులు కదా, మనం ఈ దేహం కాదు కదా. కాబట్టి మా జీవాత్మలు 20 తత్వమైనవి. వీటన్నింటి పైన విష్ణు భగవానుడు పరమాత్మని గాను పరమ నియామకుని గాను ఉన్నాడు. కాబట్టి ఈ 25 తత్వాలకి పరమ నియామకుడు ఎవరంటే గనక దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి విష్ణు భగవానుడు పరమాత్మని గాను పరమ నియామకుడు గాను ప్రతి దేహంలో ఆయన హృదయస్థ పరమాత్మగా చిరోదక సాయి విష్ణువుగా ఉంటాడు. కాబట్టి ఆయనే పరమ నియామకుడుగా ఉంటాడు. 25వ తత్వము జీవాత్మ. ఈ 24 తత్వాలు ప్రకృతిపరమైనవి కాగా 25వ తత్వం జీవాత్మ. ఈ 25 తత్వాలకి పరమ నియామకుడు ఎవరంటే గనక విష్ణు భగవానుడు చిరోదక సాయి విష్ణు రూపంలో మన హృదయస్థ పరమాత్మగా ఉండి ఇవన్నీ నియంత్రిస్తాడంట. అతడే 26వ తత్వము. అంటే పరమాత్మ అనే జీవాత్మ 25వ తత్వం అయితే పరమాత్మ 26వ తత్వం అంట. ప్రభుపాలు చెప్తున్నాయి ఇక్కడ. కాబట్టి మనుషుడు ఈ 26 తత్వములను ఎరిగినప్పుడు ఆధ్యాత్మవిత్ యగును. ఏమవుతాడు? ఆధ్యాత్మవిత్ అంటారు. అంటే విత్ అంటే జ్ఞానం, విత్ అంటే జ్ఞానం, విద్య అంటే విద్య అనే పదం వచ్చేసి విత్ అనే శబ్దంతో వచ్చేసింది. కాబట్టి ఆధ్యాత్మ విత్ అంటాడు. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఎరిగిన వాడు అవుతాడు. ఇంకా 26 తత్వాలు తెలిస్తే ఆ విధంగా అనగా ఆత్మ అనాత్మ వివేకం ఎరిగిన ప్రవీణుడగును. క్షేత్రజ్ఞ యోర్జ్ఞానం అని క్షేత్రజ్ఞుడు, క్షేత్రము, మరి క్షేత్రజ్ఞుడు ఇద్దరు ఉంటారు అని చెప్పారు కదా, గీతలో చెప్పారు కదా. ఈ 13వ అధ్యాయం 3వ శ్లోకం చెప్పినారా. కాబట్టి క్షేత్రం అంటే దేహము, క్షేత్రజ్ఞుడు అంటే దేహం ఎరిగిన వాడు. ఇప్పుడు మనం చెప్పాము. ఇప్పుడు నేను జీవాత్మని, నా దేహంలో ఉండే ఏవైతే ఈ కాలు నొస్తుంది, నేను నొస్తున్నాను అంటామా మనం? ఏమన్నా ఈ కాలు నొస్తుంది, ఈ చైన్ వస్తుంది అంటుందన్నమాట. కానీ నొప్పి ఎవరిది? నాకు నొప్పి ఉందన్న మనం దేహంలో ఉండే శరీర భాగాలకు నొప్పి ఉందని చెప్పేసి అంటాము. ఈ దేహము నాది కాబట్టి ఆ విధంగా కొద్దిగా బాధ మనం అనుభవించాల్సిందే, పక్క వాళ్ళు అనుభవించాలి అంతే. కాబట్టి ఆ విధంగా క్షేత్రజ్ఞుడు మనమైతే ఇంకా పరమ నియామకుడే ఆయన కూడా. భగవంతుడు అన్ని క్షేత్రాలను ఎరిగినవాడు ఆయన. కాబట్టి ఆ విధంగా క్షేత్రజ్ఞుడు ఆయన కూడా క్షేత్రము, క్షేత్రజ్ఞ జ్ఞానం అని చెప్పి భగవద్గీత యందు తెలుపబడినట్లుగా క్షేత్రము, ఆత్మ, పరమాత్మకు సంబంధించి జ్ఞానమే నిజమైన జ్ఞానము. ఇది నిజమైన జ్ఞానం. అంటే క్షేత్రము అంటే దేహము, ఆత్మ అంటే జీవాత్మ, పరమాత్మ అంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. అంతే. వీరి గురించి తెలిసిన జ్ఞానమే నిజమైన జ్ఞానం అంటాడు. కాబట్టి భగవంతుడు జీవునితో నిత్య సంబంధమును కలిగి ఉన్నాడని
తెలుసుకొనుట తెలుసుకున్నంత వరకు మనిషికి గల జ్ఞానము అసంపూర్ణమే అయి ఉండును. హరి బోల్. చూడండి, భగవంతుడు భగవంతుడు జీవునితో నిత్య సంబంధం కలిగి ఉన్నాడు. భగవంతుడు ఉంటే మనం ఉన్నాం, భగవంతుడు లేకపోతే మనం ఉన్నామా? లేదండి, శవం అంతే. భగవంతుడి సంబంధం ఎప్పుడైతే తెగిపోతుందో ఏమి అంటే ఏమిటి, అప్పుడు జీవుడికి తీసుకెళ్తాడు అంతే, ఆయన ఊరికి వదిలాడు అంతే. టైం అయిపోయింది కృష్ణ పోదాంరా అంటాడు. ఇంక దేహంతో మనకి 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 పని లేదు, ఇంకా ఈ దేహంలో మనం ఉండాల్సిన అవసరం లేదు కృష్ణ, అయిపోయింది మన పని అయిపోయింది, పోదాం పద అని చెప్పడం అంతే. చలో అంటాడు. ఆ జీవుడు కూడా జీవుడితో పాటు లాక్కొని బయటికి వెళ్ళిపోతాడు అంతే, ఇంకా అయిపోయింది అంతే. కాబట్టి ఈ విధంగా పరమాత్ముడు జీవుని నిత్య సంబంధం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ తిరుదక సాయి విష్ణు రూపంలో వచ్చేసి జీవాత్మమైన మనతో కలిసి ఆయన ఉంటాడు. కాబట్టి ఆ సంబంధం నిత్యం ఉంటేనే మనము మనిషిగా మననం అంటే మనము మనుగడ చేయగలం మనిషిగా, లేకపోతే శవముగా మారిపోతాము. ఈ సత్యము ఎరుగటే అప్పుడే ఈ జ్ఞానం ఎప్పుడైతే తెలుస్తుందో అదే సంపూర్ణ జ్ఞానము. లేదా ఈ జ్ఞానము లేనివాడు అసంపూర్ణ జ్ఞానము కలిగి ఉన్నవాడవుతాడు అని చెప్పేసి ప్రభా చెప్తారు. కాబట్టి ఈ సమయం భగవద్గీతలో 7వ అధ్యాయం 19వ శ్లోకం నుండి ఇట్లా చెప్పబడినది, బహూనాం జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు బహు జన్మ మృత్యువల పిదప నన్నే సర్వ కారణములకు కారణునిగాను సమస్తముగాను తెలుసుకొని నాకు శరణు నందును. అట్టి మహాత్ముడు అతి దుర్లభుడు. రివోల్ భౌతిక కమ్ అండ్ సిట్, వెయిట్ 5 minutes, కమాన్. కాబట్టి భౌతికము ఆధ్యాత్మికమునైన సమస్తము వాసుదేవుని వివిధ శక్తులను కూడి ఉండును. కాబట్టి భౌతికము ఆధ్యాత్మికమైన సమస్తము వాసుదేవుని వివిధ శక్తులను కూడి ఉండును. అంటే భౌతిక తత్వము ఏదైతే, ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో ఇందులో కూడా మరి భగవంతుడి యొక్క వివిధ శక్తులు ఉన్నాయన్నమాట. ఆయా శక్తులు ఉన్నాయి కాబట్టి మరి ఈ భౌతిక ప్రకృతి చక్కగా నిర్వహించబడుతుంది అన్నమాట. ఎవరి శక్తులు ఏవంటే ఇవన్నీ కృష్ణుడి యొక్క శక్తులే ఇవన్నీ అది చెప్తున్నాడు. కాబట్టి వాసుదేవుని వివిధ శక్తులు కూడి ఉన్నవి. అది ఆధ్యాత్మిక ఆకాశంలో ఉండే ఆ వైకుంఠ లోకాలు కూడా ఆ భగవంతుడి శక్తి పైననే ఆధారపడి ఉన్నాయి. భౌతిక జగత్తులో ఉండే బ్రహ్మాండాలు కావచ్చు, అంటే ఇది భౌతికము అనేది ఆధ్యాత్మికము అయినా, అంటే ఆధ్యాత్మిక జగత్తులో ఉండే అనేక వైకుంఠాలు కావచ్చు, ఇవి సమస్తము పైన భగవానుని వాసుదేవుని సమస్త శక్తులు కూడి ఉన్నవి. ఆ వాసుదేవుడి శక్తులు లేకపోతే గనక ఇవన్నీ ఏమి పనిచేయలేవు అంతే. ఆయన గారి కృష్ణుడు మాత్రం గోలోకంలో కేవలం ఏం పని చేయకుండా ఉండాలని చెప్పి అనుకుంటే గనక ఇవన్నీ పనిచేస్తాయంటే ఆ శక్తులన్నీ రండి నా దగ్గర రండి, నాలో కలిసిపోండి అని చెప్పేస్తే గనక ఇవన్నీ అన్ని ఎట్లుంటాయి, వస్తువులు మాదిరిగా ఉంటాయి అంతే, కథలని బొమ్మల్లాగా ఉండిపోతాయి అంతే. కాబట్టి ఈయన శక్తులే భగవంతుడి శక్తులు, వాసుదేవుడి శక్తులే అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి వ్యక్తిగతాత్మ భగవదంశ. వ్యక్తిగతాత్మ అంటే ఎవరు? మనము జీవాత్మలు మనము ఎవరంటే పరమాత్మ యొక్క అంశాలు. జీవాత్మ అంటే ఎవరు? కూర్చోవాలి కృష్ణ, కూర్చుంటే మంచిది, కూర్చో. 2 minutes కూర్చోండి. వ్యక్తిగత ఆత్మ అంటే జీవాత్మ ఎవరు? పరమాత్మ అంశ కాబట్టి, మరి భగవదంశ కాబట్టి అదే వ్యక్తిగత ఆత్మ అంటే ఎవరు? భగవదంశ అంటే ఆ వాసుదేవుని ఆధీనముననే ఉండును. అంటే ఈ వ్యక్తిగత ఆత్మ అనేది ఎవరి ఆధీనంలో ఉంటుంది చెప్పేసి చెప్పడం జరిగింది ఇందాక. భగవంతుడి యొక్క ఆదేశంలో ఆయన ఆధీనంలోనే ఉంటుందన్నమాట. ఈ పరిపూర్ణ జ్ఞానము ఎరిగినంతటా మనుజుడు దేవదేవునికి శరణు జొచ్చును. అంటే మనలో ఉండే శక్తి మనది కాదు. ఇప్పుడు మనము ఉదయం చెప్పుకున్నాం శ్లోకము, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రితాః ప్రాణాపాన సమాయుక్త
పచామ్యన్నం చతుర్విధం, 4 రకమైన భక్ష్య భోజ్య లేఖ చోష్యాలను జీర్ణం చేసేది జఠరాగ్నిగా నేనే అంటాడు. ఈ భూమిలో పండే విత్తు ద్వారా పంటలు పండించి ఆహార ధాన్యాలు ఇచ్చేది కూడా నేనే అంటాడు. నీకు ఆహార ధాన్యాలు ఏర్పాటు చేసింది ఎవరు? కృష్ణుడే. మరి నువ్వు తిన్న తర్వాత జీర్ణం చేసింది ఎవరు? నీవా? కృష్ణుడే. కాబట్టి ఆ విధంగా జీర్ణం చేసి నీకు శక్తి ఇచ్చింది ఎవడు? కృష్ణుడే. కాబట్టి సమస్తం కృష్ణుడే. కృష్ణుడు లేకపోతే మనం ఉన్నామా? లేదండి. కాబట్టి వాయువును నియంత్రించేది ఎవరు? కృష్ణుడే. కాబట్టి ఆ విధంగా జలము ఎవరు? కృష్ణుడే. కాబట్టి ఆ విధంగా వచ్చేసి జలములో రుచి నేనే అంటాడు కదా. ఆ విధంగా జలములో ఉంటే మనం నీళ్లు తాగుతాం, తాగితే దాంట్లో రుచి ఎవరు అంటే నీటి రుచి అది కాదు, కృష్ణుడిది అది. కాబట్టి సమస్తము ఆయనే. కాబట్టి వాసుదేవుడి ఆధీనమున అన్నీ ఉంటాయి. కాబట్టి ఇటువంటి జ్ఞానం ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడు మన జీవితం ఎవరిదండి? మనదే. అది కృష్ణుడు ఇచ్చిన భిక్ష, అది మన జీవితము. కాబట్టి మనము ఎవరి సేవ చేయాలి? మనము కోనికిసుక గొట్టంగాడి సేవ చేయాలనా? కేవలం కృష్ణుడు చేయాలి. మనం ఈ జీవితం ఎవరిది? కృష్ణుడి భిక్ష ఇది, ఆయన యొక్క కృప ఇది. ఆయన కృప ఆయనదే. కాబట్టి ఆయనకి మాత్రమే మనం చేయాలంతే. వేరే వాళ్ళు చేయడానికి మనకు హక్కు, అధికారం, స్వతంత్రం లేనే లేదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి దేవాది దేవుడకు శరణు జొచ్చుట వాసుదేవ సర్వమితి సమాత్మ సుదుర్లభ అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క అర్థం ఇది. కాబట్టి మనము ఎవరి సేవకులు? మనమంతా దాసులు. కృష్ణ ఈజ్ బాస్, వేర్ ఆల్ ఆర్ దాస్. దాసుడు ఎవరు చేయాలి? యజమాని సేవ చేయాలి, అప్పుడు జీతం ఇస్తాడు. పక్కోడి సేవ చేస్తే జీతం ఇస్తాడా నీకు యజమాని? నువ్వు ఒక షాపులో లేదా ఒక ఆఫీస్లో పనిచేస్తుంటావండి. ఆ ఆఫీస్ సంబంధించిన యజమాని చెప్పినట్టు పనిచేస్తే నీకు జీతం వస్తుంది. లేదు ఆ పక్కన ఇంకొక కంపెనీ ఉంది, వాడి దగ్గర పనిచేసి ఇక్కడ జీతం తీసుకుంటాడు, ఒప్పుకుంటాడా? లైక్ దట్ అనమాట. కాబట్టి ఈ జీవితము, ఈ మానవ జన్మ అనేది, ఈ మానవ జీవితం అనేది ఎవరి భిక్ష అంటే కృష్ణుడి భిక్ష. భూదేవి ఎవరు? కృష్ణుడి భార్య. మన ధాన్యాలు పండి మనకు ఆహారానికి సరిపడే ధాన్యాలు ఇచ్చేది ఎవరు? భూదేవే. మరి లక్ష్మీదేవి ఎవరు? కృష్ణుడి భార్య. మరి డబ్బు లేకపోతే నువ్వు ప్యాంట్ షర్ట్లు, మోటార్ కార్లు ఇవన్నీ కొంటావా? నువ్వు కొనలేవు. కాబట్టి వీళ్ళిద్దరు లేకపోతే మనం బతకాలమా? మనము నవజాత శిశువు అంటే అప్పుడే పుట్టిన ఒక చిన్న బిడ్డకి తల్లిపాలు లేకపోతే చస్తుంది అది, ఆ నవజాత శిశువు. ఆ విధంగా మనం కూడా చస్తాము. ఈ భూమాత తర్వాత లక్ష్మీమాత లేకపోతే గనక. వీళ్ళిద్దరు ఎవరు? ఆయన యొక్క భార్యలు. ఆయన సేవ చేసే వాళ్ళంటే వీళ్ళకి ఇష్టం. కాబట్టి మనం ఎవరి సేవ చేయాలి? కృష్ణుడి సేవ చేయాలి. కృష్ణుడి దాసులు మనమంతా. భక్తియుక్త సేవ కృష్ణుడికి చేసినప్పుడు మాత్రమే ఈ మానవ జన్మయకత, సార్థకత, పరిపూర్ణత్వము అనేది చెప్తాడు ఇక్కడ. అందుకే ఇక వాసుదేవ సర్వమితి సమాత్మ సుదుర్లభ అంటే మనము ఎవరిని శరణు జొచ్చాలి? ఎవరి పాదాలు ఆశ్రయించాలి? కృష్ణ. ఎవరు? వాసుదేవ. ఎవరు? వాసుదేవుడు, కృష్ణుడు. వసుదేవ తనయుడు వాసుదేవ, శ్రీకృష్ణ భగవానుడు, జగన్నాథుడు. జై జగన్నాథ్, జై జగన్నాథ్. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి కృష్ణ. బయట నా కృష్ణ, బయటకే బాత్ కర్నా. ఓ प्रभु जी। नहीं फिर भी कृष्णा बैठो, वो आसन डाले ना सबके साथ। ये भक्त है, भक्त का संग लेना, इसके लिए बैठो बोला। 2 मिनट बोला।